అది ఇక్కడ చూస్తుంటే స్తుతించదము రండి అని ఈరోజు వాక్యం ఉన్నప్పుడు అయితే గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము, కీర్తనలు 32వ అధ్యాయము 11వ వచనము. ఈరోజు దినమంతా పని చేసినప్పుడు మా డ్యూటీ అయిన తర్వాత అప్పుడు అంత మటుకు యాక్టివ్గా ఉండి నేను నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. ఒక్కసారి అందరం అందామా, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. ఈ వాక్యం వింటుంటే నిజంగా ఎవరికైనా ఏంటంటే సంతోషం పుడుతుంటది, ఎవరికైనా ఉల్లాసం వస్తుంటది. ఏమంటారు? నీతిమంతులారా. ఇది నేనే గాని పాస్టర్ గారే గాని అనడం లేదు. ఎవరంటున్నారండి? దేవుని వాక్యము, దేవుడు అంటున్నారు. ఆయన సముఖంలో కూర్చున్న దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు దేశము వచ్చి ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క దేశంలో వచ్చి నమ్మకము జీవిస్తున్న వాళ్ళారా, ఆయన మీ వైపు చూస్తూ ఏమంటున్నాడంటే ఈ రోజున ఈ రాత్రిలో నీతిమంతులారా. మనమైతే మన కుమారుడే కానీ ఎవరు ఏదైనా చేస్తేందంటే ఓ ఏమంటారండి దుర్మార్గుడా, ఏమన్నా మంచి మంచి మాటలతో బోధిస్తాను అంటారు. దుర్మార్గుడా, నీవు నీ ముఖం చూపించకూడదు. ఇంత నష్టం. చిన్న కుమారుడు తప్పిపోయి ఆయన తండ్రి యొక్క సమస్తము ఆయన వేయపరిచి ఆయన ఇష్టాన్ని జీవించినప్పుడు ఆయన దుర్మార్గులను పిలిచాడా? కానీ మనం మాత్రం ఏంటంటే మన కుమారులకు ఏ పేరు పెట్టి పిలుస్తున్నామో, ఏది పలకరిస్తున్నామో ఆ విధంగా వారి జీవితము మలుపు తీస్తున్నాం ప్రియులారా. అయితే నీ నాలుక మలుపు తీయడానికి అది స్టీరింగ్ అయి ఉన్నది. ఇక్కడ చూస్తుంటే దేవుని వాక్యం చెప్తున్నది, ఈ రోజున ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నది. ఇక్కడ వచ్చి వినుచున్న దేవుని బిడ్డలారా, నీతిమంతులారా. మనం నీతిమంతులమా అనీతిమంతులమా? మనం నీతిమంతులమై ఉన్నామా అనీతిమంతులమై ఉన్నామా? పరిశీలించుకుందాం ప్రియులారా. ఏమన్నా నీతిమంతులు అనే మనము దేవుని సన్నిధిలో ఈ రోజు నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. మనం నీతిమంతులము. చూడండి, ఎవరును పాపము చేయక, ఏ భేదములు ఎవరును పాపము చేయ, అందరూ పాపం అని అన్నప్పుడు ఏంటంటే ప్రభువు వారు ఏంటంటే ఆయన ఇక్కడ వచ్చిందంటే ఆయన యేసు క్రీస్తునందు మనం నీతిమంతులం విన్నాము. ఎప్పుడైతే నీవు ప్రభు యొక్క వాక్యం వినున్నావో, ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ కమ్మబడుతున్నావో, ఎప్పుడైతే నీవు వాక్యానుసారంగా జీవించున్నావో ఆయన నిన్ను ముద్రించుకున్నాడు ప్రియులారా. అయితే క్రీస్తు యేసునందలి నీ సొంతం నువ్వు నీతిమంతుని కావు. నీ ధనధర్మలు బట్టే కానీ, నీ ఆస్తి అంతస్తులను బట్టే కానీ, నీ ఉన్నత స్థానం బట్టే కానీ, నీ పొజిషన్ ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేక మంత్రులు ముఖ్యమంత్రి కావచ్చు, దాన్ని బట్టి మాత్రం నువ్వు నీతిమంతుడు కాలేదు. కానీ ఈరోజు దేవుడు ప్రేమతో ఆయనను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ఉండగానే ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఆయన ఇక్కడ వచ్చిందే మన కొరకు. ఆయన 100 గొర్రెలు తప్పిపోతే 100లో ఒక గొర్రె తప్పిపోతే 199 వదిలి పక్కకు వదిలి ఒక గొర్రె కొరకు ఆయన వెతుకుతూ ఆయన వెతికి ఆయన భుజముల పైన ఎత్తుకొని ఆయన ఎంతో ఆనందపడుతున్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె మనమై ఉన్నామా? ఏ పొదల్లో ముళ్ళ పొదల్లో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాము? ఆయన వెతుకుట. ఇక్కడ చూడండి, నీతిమంతులారా, ఆయన రక్తము సిలువలో కార్చి చివరి బొట్టు వరకు కార్చి ఆ రుధిరములో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఈ రోజున నీతో నీతిమంతులారా అంటున్నారు. కాబట్టి మనము అనీతిమంతులము కాదు, యేసుక్రీస్తు నందలి, యేసు నీతి అందని. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. ప్రియులారా, దేవుడు మీ సంతోషం కోరుచున్నాడు. ఆయన మీ సంతోషం ఈ పొర్లి పోరాడండి, సంతోషించుడి, ఉల్లాసించుడి. సంతోషం ఉంటుంది కొంతమందిలో కానీ ఉల్లాసం ఉండదు ప్రియులారా. ఉల్లాసం ఎలా చూస్తాము? ఏంటంటే కొంతమంది లాటరీ టికెట్స్ కొంటుంటారు. లాటరీ టికెట్స్ ఉంటుండే ఆ లాటరీ ఇగ వస్తుంది, ఇగ వస్తుంది, నంబర్ తగులుతుందని వ్యయం చేస్తూ డబ్బులు పెడుతుంటారు. అది రానప్పుడు ఏంటంటే నీరసం అయిపోతారు. ఇదంతా జీతం నుంచి సగం జీతము లాటరీ టికెట్కి వెళ్ళిందని నీరసం అయిపోతుంటారు. అనుకోండి, ఆయన కొంటూ ఒక రోజున ఆ లాటరీ ఆయన పోయినాయి ఒక 50,000 అయితే ఆ లాటరీ టికెట్ ఒక 20,000 తగిలితే ఆయన లోపల ఒక ఉల్లాసం వస్తుంది. గంతులు వేస్తాడు, నాకు లాటరీ తగిలింది, నాకు లాటరీ తగిలిందని. అదేవిధంగా ప్రార్థన పూర్వకంగా మనము మన కుటుంబం గురించి ఏది అడిగినను, నీ యొక్క కుమార్తె సంబంధం గురించే కానీ, వివాహం గురించే కానీ, ఉద్యోగం గురించే కానీ ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేస్తూ ఆలస్యమైనప్పుడు ఏంటంటే ప్రార్థన ఆలస్యం కావడం ఏంటంటే నీకు ఇవ్వబోయే బహుమానము బహుశ్రేష్టమైనది, అది మంచిది, అది గొప్పది ఉంటుంది. పొందుకున్నప్పుడు ఏంటంటే నీవు అప్పుడు ఉల్లాసంతో నింపబడతావు. అయితే ఇక్కడ దేవుడు ప్రభువారు దేవుని వాక్యము, నీతిమంతులారా యెహోవాను బట్టి. ఎవరిని బట్టండి? యెహోవాను బట్టి. చెప్పండి ఒకసారి, ఎవరిని బట్టి? మరలం కాదు ప్రియులారా. ఒక ఆయన టీ కొట్టే పెట్టుకున్నాడు, టీ స్టాల్ పెట్టుకొని భుజంపై తువాలేసుకొని గ్లాసులు చూసుకుంటూ టీ అమ్ముకుంటూ బెంగళూరులో, ఇది నిజమైన వాస్తవం, బెంగళూరులో
చేసుకున్నప్పుడు ఏంటంటే ఆయన రోడ్డు పక్కన టీ కొట్టు పెట్టుకుని ఆయన బ్రతుకుతున్నాడు ప్రియులారా. ఆ టీ కొట్టు డెవలప్ అయింది. ఆ టీ కొట్టు చాలా, దాని తర్వాత ఆయన టిఫిన్లు ఇడ్లీలు పెట్టుకునేదంటే చూసరికి ఏంటంటే చాలా దేవుడు దీవించి ఆస్తిపరుడు చేశాడు. అదే స్థలము, ఏ స్థలంలో రోడ్డు పక్కన ఉన్నదో అదే స్థలము ఆయన కొనుగోలు చేసుకున్నాడు. కొనుగోలు చేసుకొని ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిండు ప్రియులారా. 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిందంటే మళ్ళీ ఆపోజిట్ లో ఆయనకు ఎదురుకున్న స్థలం కొన్నాడు. అయితే ఈ టీ స్టాల్ మాత్రము అక్కడ నడిపించుకుంటూ ఉంటుంది. అయితే అక్కడ కూర్చొని ఏంటంటే ఆ టీ కొట్టు మాత్రం నడిపించుకుంటూ ఛాయ్ మాత్రం అమ్ముకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు కూడా ఛాయ్ వాళ్ళనే కదండి, అమ్ముకుంటుండే. ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, ఏయ్ చూసావా, చూడు ఎన్ని అంతస్తున్నది, 4 అంతస్తున్నది. ఛాయ్ 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 అమ్మి 4 అంతస్తులు కట్టినాను. ఏయ్ చూడు బాగున్నదా, బాగున్నది. ఎవరిది బిల్డింగ్ అనుకో, నాదే. చూడు బాగున్నదా, ఇగో ఇది నా శక్తి, ఇది నా దిమాగ్, ఇది నేను చేసుకున్నది అని ఆయన ఆనందిస్తున్నాడు, ఉల్లసిస్తున్నాడు ప్రియులారా. అయితే ఆయనకు తెలియదు, దేవుడు దీవిస్తే ఛాయ్ వాళ్ళ 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడంటే కట్టగలుగుతాడా? ఆయన దేవుడు దీపించాడు కాబట్టి ఏంటంటే ఆయన 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఆయన అన్నప్పుడు ఏంటంటే ఒక రోజు అనుకోని మాదిరిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక గృహములో గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ ఒక క్షణంలో ఢమాలని పేలిన తర్వాత దాని పిల్లర్స్ ఇరిగిపోయిందంటే 4 అంతస్తుల బంగ్లా కుప్పగా మారిపోయింది పిల్లరా. అయితే అక్కడ పడిపోయింది, కూలిపోయింది. అది చూడండి, మనిషి యొక్క గర్వము, నేను నా సొంతం అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఇది అనుకుంటలేడు, దేవుడు నన్ను ఈ ఛాయ్ చేసుకుంటూ, ఈ టిఫిన్ చేసుకుంటూ నాకు జ్ఞానం ఇచ్చి నన్ను దీవించి హెచ్చించిన కొద్దీ ఇంత గొప్పవాడే ఆయన దేవుని స్థుతించడం లేదు ప్రియులారా. అది ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి, మనమైతే ఎవరిని బట్టి సంతోషిస్తామండి? యెహోవాను బట్టి. ఇక్కడికి దేవుడు తన కృప చొప్పున ఎందరో ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు ఏంటంటే తన ప్రార్థనలో, ప్రభువా ఇజ్రాయెల్ రావాలనుకున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను, వారికి మార్గంలో సుగము చేయు. ప్రభువా ఇక్కడ విజా లేని వారి గురించి ప్రార్థిస్తున్నాను, వారికి విజా దయచేయము. ఎస్, ప్రార్థన చేస్తుందంటే దేవుడు ఆలకించే దేవుడు అయినాడు. అయితే నేను నా సొంతం వచ్చినాను, నేను ఈ రూట్ నుంచి ఇట్లా వచ్చినాను, ఆ రూట్ నుంచి వచ్చినట్టు ఆయన ఇలా చెప్తే కాదు, నా దిమాగ్ను వచ్చినాను అని చాలా మంది కాదు, దేవుని కృప వల్లనే ప్రియులారా. అయితే మనము దేవుని కృప వల్లే ఇక్కడ నీతిమంతులుగా మార్చబడుతున్నాం. అయితే ఇక్కడ చూస్తున్నట్టే యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా. చదవాలి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. మొట్టమొదట యథార్థ హృదయులారా. ప్రియమైన సంగమా, హృదయము ఎలాంటిదండి? హృదయము మోసకరమైనది. హృదయం ఎలాంటి చెప్పాలి? హృదయము మోసకరమైనది. ఇప్పుడే ఒకటి మళ్ళీ వెంటనే క్షణములే మారిపోతుంది. ఏ విధంగా అనుకోండి, ఒక లక్షణం, అమ్మా నా ఆకలిగా ఉన్నాను, కొంచెం కొంచెం బుక్కడు అన్నం పెడతారంటే, ఉండు నేను తీసుకొస్తున్నా ఉండని చెప్తారు. ఆమె లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన చూసింది, ఏంటి దున్నపోతలాగా ఉన్నావు, పని చేసుకుని బ్రతకరాదా అని ఆమె. కొందరైతే తిరిగి వాపస్ కూడా తిరిగి తీసుకెళ్తారు, పో వెళ్ళు పని చేసుకో అని. హృదయం అది మోసకరమైన, కొన్ని అన్ని విషయాలలో మోసకరమైన. చూడనది చూపిస్తుంది, వినవద్దన్నది వినిపిస్తుంది. అయితే హృదయం మోసకరమైనది. అది ఒక బండ లాంటిది ప్రియులరా. ఆ హృదయము బండలాగా ఉన్నది. చూడండి, బండను తీసుకురండి, తీసుకొచ్చి ఒక బకెట్లో వేయండి. మీరు 3 నెలలు నానబెడతారా, 6 నెలలు నానబెడతారా, లేక తీసుకెళ్ళి ఒక బావిలో వేయండి, ఒక సంవత్సరం నానబెడతారా. నానబెట్టిన తర్వాత దాన్ని బయటకు తీసుకురండి. బయటకు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టండి. పగలగొడితే ఏం కనిపిస్తుంది? దాంట్లో నీళ్ళు కనిపిస్తాయి, నీళ్ళు కొట్టు కనిపిస్తుంది లోపల, అది నానుతుందా? అలాంటిదండి హృదయము. అయితే నీ హృదయము దేవునికి ఇవ్వమ్మా. ఆయన మాటలు, ఆయన వాక్యము, నా మాటలు అగ్ని వంటివి కాదా? నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి చీకటి శక్తులు, ప్రతి దుష్టాత్మలు, ప్రతి విరోధ శక్తులు, మాంత్రిక శక్తులు, అవన్నిటిని కూడా నా మాటలు అగ్ని వంటివి చెప్పరండి కాదా? ఆ అగ్ని దహించి వేసి బూడిదగా మార్చుంటా నీకు విరోధం. ఎందుకంటే నీవు దేవుని కుమారుడు, కుమార్తె ఉన్నావు. అదే విధంగా ఏమంటుంటే, నా మాటలు బండను బద్దలు చేయు, సుత్త వంటివి కాదా. సుత్త తీసుకోండి, బండను కొట్టండి, బద్దలైపోతుంటే ప్రియులారా. ఈ వాక్యముతో బండ లాంటి నీ హృదయంను కొట్టుము, అణిచివేయము, అనగా స్వీకరించుము. వాక్యము నిన్ను, ఆ యొక్క హృదయమును ఏమంటున్నాడు? యథార్థ హృదయంగా చేయబోతున్నది. దేవుని వాక్యము యథార్థ హృదయంగా చేయబోతున్నది. మీరందరూ ఆనందగానము చేయుడి. సమయం తక్కువ బట్టి ఏంటంటే మీరందరూ ఏం చేయాలంట? ఆనందగానము
చెప్పాలి. ఏం చేయాలట? ప్రేమల సంగమా, దేవుని యొక్క సుక్షేమములే కోరుచున్నాడు. నీ ముఖములో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయమై ఆనందగానం ఉండాలి. ఆయన నామములో నీ కుటుంబంలో సునాదం ఉండాలి. ఆరాధించే నీ కుటుంబంలో అలవాటై ఉండాలి ఆనందగానము. ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవం గల దేవుడు, జీవాధిపతి. నిన్ను ఆయన నీతిమంతులుగా అందుకే మార్చాడు. ఆయన నీతి సూర్యుడు కాబట్టి నీవు నీతిమంతురాలు గాను, నీవు నీతిమంతుడు గాను ఆయన సముఖంలో చూడాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ మన మార్గంలో తప్పిపోయి ఉన్నాడలా, ఇదిగో ఆయన అగ్నిలాంటి వాక్యమును పట్టుకుందాము. ఇదిగో బండను బద్దలు చేసి సుత్తలాంటి ఈ వాక్యం పట్టుకుందాము. మనము యథార్థ హృదయములై ఉండి ఆయన సన్నిధిలో ఆనందగానము చేద్దాం. ప్రియులారా, చూడండి ఒకసారి ఆనందగానం ఎలా ఉంటుందంటే, ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. ఎల్లా వేళలయందు స్తుతింతును, ఎల్లా వేళలయందు స్తుతింతును. హల్లెలూయా పాట నే పాడనా, హల్లెలూయా పాటలే పాడనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము. రేయి పగలు కాపాడినా కన్న తండ్రిని స్తుతింతుము. వాగ్దానములిచ్చిన దేవుడు విడువడు నిన్ను జడబాయడు. వాగ్దానములిచ్చిన దేవుడు విడువడు నిన్ను జడబాయడు. విడువడు నిన్ను జడబాయడు. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధి నే చేరనా. మా పరలోకపు తండ్రి, సైన్యములు కల్పితైన దేవా, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు కొనియాడబడుచున్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు, నీ అద్భుత నామమునకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క మహాకృప ద్వారా తండ్రి నాయన, ప్రభువా నీ యొక్క మహారక్షణ మాకు కలుగజేసి తండ్రి, ప్రభువా జక్కయ్య ఇంటిలో తండ్రి నాయన ఒక పాపి అనే ఇంటికి చేరి తండ్రి, మా యొక్క జీవితంలో మీరు చేరి తండ్రి అద్భుతములు చేస్తున్న దేవానికి వందనములు. మా కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవానికి వందనములు. ఇదిగో అబ్రహాము నాయన నా ప్రభా, అబ్రహాము కుమారుడే అని సెలవిచ్చిన దేవానికి వందనములు. మా లోపల తండ్రి ఎలాంటి లోపము నేరల తండ్రి, మా లోపము ప్రభా మీకు విరోధంగా తండ్రి, అపహాస్యంగా తండ్రి నాయన ఏవైతే ఉన్నాయో ప్రభా విడిచిపెట్టకు తండ్రి. నీ రక్షణే కావాలి దేవా. మేము బ్రతకాలంటే తండ్రి నీ రక్షణే కావాలి తండ్రి. ఇది వరకు ప్రభా మేము ఏమై ఉన్నామో నీ కృపై ఉన్నాము, నీ దయ ఉన్నాము, నీ కనికరం ఉన్నాము దేవా. అవును ప్రభా, మా జీవితం అంతే ప్రభా భారతదేశం ఉన్నప్పుడు తండ్రి నాయన ఎంతో పడిపోయిన స్థితిలో ఉంటుంది తండ్రి, ఎందరితో మాటలు పడి ఉంటుంది తండ్రి, దుఃఖించింది తండ్రి నాయన లేవలేని స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్న తండ్రి నీకు స్తోత్రములు. ఇది నీ గొప్ప ఏర్పాటు ప్రభా తండ్రి, నీకు వందనములు. సర్వశక్తి మీద నీకు వందనము. ఉన్నవాడని దేవా నీకు వందనములు. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో నీ బిడ్డలు నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నారు దేవా. నువ్వు చేసిన గొప్ప కార్యములంటే నిన్ను ఆరాధిస్తున్నారు తండ్రి. వారు ఇంకా నువ్వు యేసు నామములో ఫలించుదురు గాక. నీకు వందనములు తండ్రి. ఎందరో బిడ్డలు తండ్రి అనాథ ఉన్నప్పుడు తండ్రి నువ్వు వారిని దర్శించి పరదర్శించి ముట్టిన దేవా ప్రభా నా తండ్రి, నీ యొక్క ప్రభావంతో వారిని స్వస్థపరిచిన తండ్రి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రభా మా మీరు ప్రీతికరం చేసినందుకు వందనములు ప్రభా, నీకు స్తోత్రములు యేసయ్య. మమ్మల్ని నీ హృదయంలో కడిగి నీతిమంతులు చేసిన వందనములు తండ్రి. మీరేమైనా ప్రభావం పొందుకొని ప్రభువా వినిన నీ జీవ
మాటలు వారి జీవితంలో యేసునామములో ఫలించునుగాక, యేసునామములో అభివృద్ధి చెందునుగాక. యేసు రాకడలో ప్రభువా మేము ఎత్తబడుటకు అవి మమ్మల్ని బహుబలంగా నిలబెట్టునుగాక. మీరే నడిపించమని, కృప చూపని, దయ చూపని నీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మ్రొక్కి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.